నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామచంద్. రాష్ట్రంలోని మెగా ఇండస్ట్రియల్ పార్కులను కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర శాసనమండలిలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్ర శాసన మండలిలో జరిగిన సమావేశంలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ సమాధానమిస్తూ రాష్ట్రంలో మెగా ఇండస్ట్రియల్ పార్కులను కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం నోడ్, కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు నోడ్, కడప జిల్లాలోని కొప్పర్తి నోడ్, అనకాపల్లి జిల్లాలోని బల్క్ డ్రగ్ పార్క్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. బల్క్ డ్రగ్ పార్క్ 2088 ఎకరాలు, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద కృష్ణపట్నం నోడ్ 2066 ఎకరాలు, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఓర్వకల్లులో 2621 ఎకరాలు, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కింద కడప జిల్లాలోని కొప్పర్తి కారిడార్ 2136 ఎకరాల్లో పారిశ్రామిక ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నామని వివరాలు తెలిపారు. ఇవే కాకుండా ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ కింద అభివృద్ధి చేసేందుకు 5 ప్రపోజల్స్ వచ్చాయని అన్నారు. 1000 ఎకరాల లోపు ఉన్న వాటి కోసం 14 అప్లికేషన్స్ వచ్చాయని అన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రానికి పరిశ్రమలు ఆకర్షించేందుకు మంచి పాలసీలు రూపొందించి గైడ్ లైన్స్ విడుదల చేయడం జరిగిందని అన్నారు. సభ్యులకు పాలసీ కాపీలు షేర్ చేస్తామన్నారు. గైడ్ లైన్స్ను బట్టి పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించడం జరుగుతుందన్నారు. ఇక ప్రజాప్రతినిధులను ఉద్యోగాల కోసం యువత సంప్రదిస్తున్నారన్నారు. ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించేందుకు తాము చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే కొన్ని కంపెనీలు ఉద్యోగాలకు అనుభవం ఉన్నవారిని ఇతర ప్రాంతాల నుండి ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. స్థానికంగా ఉన్న యువతకు నైపుణ్యాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తమ ప్రభుత్వం ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంతో ముందుకు వెళ్తోందని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని, పరిశ్రమలకు భూ కేటాయింపులకు సంబంధించి సభ్యులకు ఏదైనా సందేహాలుంటే తమ దృష్టికి తీసుకురావాలని, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకుంటామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. దసరా పండుగ సందర్భంగా జిల్లాలోని దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోరారు. ఈ మేరకు దేవరగట్టు బన్నీ ఉత్సవాలపై వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. దసరా సందర్భంగా జిల్లాలోని దేవరగట్టు గ్రామంలో బన్నీ ఉత్సవాల సందర్భంగా నిర్వహణ ఏర్పాట్లపై ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలిసి అధికారులు, గ్రామ పెద్దలతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు 2 లక్షల మందికి పైగా జనం వచ్చే అవకాశం ఉన్నందున మౌలిక వసతుల ఏర్పాటు అత్యంత కీలకం అని పేర్కొన్నారు. ఆయా ప్రభుత్వ శాఖలు అవసరమైన ఏర్పాట్లన్నీ ఉత్సవాలకు 2 రోజుల ముందే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రోడ్లపై గుంతలు లేకుండా మరమ్మతులు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం కంటే అత్యధికంగా లైటింగ్ ఏర్పాటు చేయాలని, విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరంగా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరా సమయంలో ఏవైనా ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా సమీపంలోనే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని, కాలిన గాయాలు, పాము కాటుతో పాటు అవసరమైన మందులు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల కోసం సకాలంలో స్పందించే విధంగా అంబులెన్సులు సిగ్నల్ పాయింట్ల వద్ద మోహరించాలని సూచించారు. 104, 108 వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని, హోళగుంద పిహెచ్సిలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. ఫిజియోథెరపిస్టును అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. త్రాగునీటి సదుపాయం, పారిశుద్ధ్య చర్యలు, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. సాంప్రదాయాలను గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ ఆనందభరితమైన వాతావరణంలో పండుగను జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ గ్రామస్తులకు పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ బన్నీ ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా పండుగ ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు. గతంలో బన్నీ ఉత్సవాల సమయంలో చెట్టుపైన అధిక సంఖ్యలో భక్తులు ఎక్కటంతో
ప్రమాదవశాత్తుగా నలుగురు మరణించారని, ఈసారి అలాంటి దురదృష్టకర ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఎస్పీ అధికారులకు సూచించారు. 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, అలాగే పటిష్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. కమ్యూనికేషన్ బాగా ఉండేందుకు నెట్వర్క్ సమస్యలు తలెత్తకుండా తాత్కాలిక మొబైల్ టవర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. విద్యుత్ షాక్ వంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మద్యం వినియోగాన్ని కట్టడి చేయడంలో తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. సాంప్రదాయాలకు గౌరవం ఇస్తూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఎస్పీ గ్రామస్తులను కోరారు. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ, దసరా పండుగ రోజు రాత్రి బన్నీ ఉత్సవాలు జరుగుతాయని, ఇందులో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని, ఉత్సవాలు జరిగే తీరును గురించి వివరించారు. ప్రజలు పైకి వెళ్ళి దర్శనం చేసుకోవడం, కిందకి రావడం అంతా జరుగుతూ ఉంటుంది మేడం. 7-8 o'clock నుండి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఊరేగింపుగా కర్రలతో వచ్చి వాళ్ళ స్థానాల్లో వాళ్ళు ఉంటారు మేడం. రాత్రి 12 ఆ ప్రాంతంలో నరణికి తండ కొత్తపేట గ్రామస్తులు వాళ్ళు ఊరేగింపుగా వచ్చి ఇక్కడ కలుసుకొని పైకి వెళ్ళి కళ్యాణోత్సవం అయిన తర్వాత ఊరేగింపుగా కిందకి తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి ఆ బన్నీ ఉత్సవం అనేది ఏదైతే ఊరేగింపుగా వస్తున్నప్పుడు మిగతా గ్రామస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆచారం ప్రకారం అడ్డడం కానీ లేకపోతే కాసేపు నిలబెట్టడం కానీ ఆ రకంగా వాళ్ళు కర్రలతో దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడం, వీళ్ళు ఆ ఊరేగింపుని కొనసాగించేలాగా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించడం. ఈ బన్నీ ఉత్సవం అనేది ఇక్కడ నైట్ 12 తర్వాత నుండి స్టార్ట్ అవుతుంది మేడం. ఇది స్ట్రైట్ గా ఇక్కడ ఒక 600 meters వరకు నడుస్తుంది మేడం. అది అయిన తర్వాత వాళ్ళు గ్రామస్తులు నెల్లికండ కొత్తపేట గ్రామస్తులు ఈ ఉత్సవ విగ్రహాన్ని అడవిలోకి తీసుకెళ్తారు మేడం. డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి, అక్కడ వాళ్ళ పూజలు అవన్నీ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ రోజు పొద్దున్న తీసుకొస్తారు మేడం. ఎంత ట్రై చేసినా ఎక్కకుండా చూసుకోవడము అంత మందిలో మనం కొన్ని ఆపలేము. సో అట్లీస్ట్ వీక్ స్ట్రక్చర్స్ బిల్డింగ్ కావచ్చు, వీక్ ఈ ఫ్రాక్చర్స్ ఏమున్నాయో అవి ముందే మనం తీస్తే అలాంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకోవచ్చు. తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎవరున్నారు? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిక్ షాక్ కూడా పాసిబుల్ ఉంటుంది. ఎందుకంటే మీరు టెంపరీ వైర్స్ లాగుతారు టెంపరీ లైటింగ్ కి, అవి కొద్దిగా జాగ్రత్తగా ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీరు బ్యారికేడ్స్ చేస్తారు, మెటల్ బ్యారికేడ్స్ చేస్తారు, ఆ బ్యారికేడ్స్ లో ఏదో ఒక వైర్ ఓవర్లాప్ అయ్యి బ్యారికేడ్ లో షాక్ కావడము. ఇవన్నీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, నేను కొత్తగా చెప్పట్లేదు. ఈ చిన్న ఏరియా, ఇది చిన్న ఏరియాలో అంతమంది 1 lakh 2 lakh ఫ్లోటింగ్ పాపులేషన్ ఉన్న ఎనీ యాక్సిడెంట్ కెన్ హ్యాపెన్. సో ఆ ఒక జాగ్రత్త మీరు చూసుకోవాలి. టెంపరీ వైర్స్ జాయింట్ చేస్తూ ఉంటారు, ఆ జాయింట్స్ నియర్ బై మెటల్ దీనికి కాకుండా అండర్ గ్రౌండ్ కానీ ఓవర్ హెడ్ కానీ మీరు కొద్దిగా ప్లాన్ చేయండి. ఇమీడియట్ రెస్పాన్స్ కి కంట్రోల్ రూమ్ లో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఎవరైనా ఒకరు రిప్రజెంటేటివ్, పర్టికులర్లీ ఫైర్, మెడికల్ అండ్ హెల్త్, ఎలక్ట్రిసిటీ, R&B, పంచాయత్. సో మీరు అందరూ కంట్రోల్ రూమ్ లో మనతో పాటు ఏం లేదు, జస్ట్ ఒక వెహికల్ టెంపరీ టవర్ ఉంటుంది, టెంపరీ టవర్ పెట్టిస్తారు. ఎయిర్టెల్ జియో రెండు పెట్టించినా కొద్దిగా దేర్ ఇస్ స్కోప్ ఫర్ వైలెన్స్. సో జస్ట్ అండర్స్టాండ్ ఏది రేషనాలిటీ మనం అర్థం చేసుకోవాలి. సో అందరికీ ఇక్కడ ఉన్న ప్రజలకి, ఈ విలేజ్ పెద్దలకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం అండి. ఆల్రెడీ ఇది సెకండ్ కోఆర్డినేషన్ మీటింగ్. ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ కలెక్టరేట్లో చేసుకున్నాం. ఇంతకుముందు వక్తలందరూ చెప్పారు. సో ఏమేమి చేయాలి, ఏంటి, ఏం గ్యాప్స్ మాకు కల్పించాయి లాస్ట్ టైం అనేది కూడా మొత్తం విలేజ్ పెద్దల నుంచి మన డిపార్ట్మెంట్ హెడ్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వాటిని మళ్ళీ రెక్టిఫై చేయడానికి ఈసారి ప్రయత్నిస్తున్నాము. ముఖ్యంగా మనకి ఈ దసరా ఉత్సవాలకి ఈ 2 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. కాబట్టి రోడ్స్ కొంచెం మాకు పాట్ హోల్స్ ఎక్కువ ఉన్నాయి, వాటిని రిపేర్ చేయండి. అలాగే లైటింగ్ కొంచెం సరిపోలేదు కొన్ని దగ్గరలో, అది కూడా మాకు లైట్స్ సఫిషియెంట్గా ప్రొవైడ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. అలాగే మిగిలిన మౌలిక వసతులన్నీ లైక్ డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు, తర్వాత మెడికల్ క్యాంప్స్ అవ్వచ్చు, అలాగే పవర్ సప్లై, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇవ్వడం కోసం చర్యలు తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా మైక్ సిస్టమ్, తర్వాత జనరేటర్స్, ఆల్రెడీ ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ దీని నుంచి డిపార్ట్మెంట్ నుంచి జనరేటర్స్ గురించి కూడా ఆల్రెడీ మాట్లాడారు. అండ్ సీసీటీవీ కెమెరాస్ ఈసారి కొంచెం ఎక్కువగా పెడుతున్నామండి. ఎందుకంటే మొత్తం అసలు ఎక్కడ ఏం జరుగుతుంది అంతా చూడడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి
కెమెరాస్, దానికి కూడా కంట్రోల్ రూమ్ పెట్టుకొని ఎక్కడైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా ముందు మనం ఆపడానికి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు ఒక టవర్ లాంటిది ఏదైనా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పారు. వెహికల్ ఏదైనా పెట్టేటట్టు అయితే బాగుంటుంది అన్నారు. కాబట్టి వీళ్ళు ట్రై ఫర్ దట్ ఆల్సో. ముఖ్యంగా 2 లక్షల మంది వస్తున్నారంటే ఇంత చిన్న స్పేస్లో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మేము ప్రభుత్వం సైడ్ నుంచి ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా మీ సైడ్ నుంచి కూడా మాకు సహకారం కావాలండి. దట్స్ వాట్ ఐ రిక్వెస్టింగ్ ఫర్. ఇది అందరిది పండగ, మన పండగ కాబట్టి మీ విలేజ్కి ఆల్రెడీ పండగ వచ్చేసింది. సో దసరా స్టార్ట్ అయిపోయినట్టే కాబట్టి ఆనందంగా జరుపుకోవాలి. పండగ అంటే ఆనందంగా జరుపుకోవాలి. కాబట్టి ఇందాక డిఎస్పీ గారు, ఇందాక ఎస్పీ సార్ చెప్పినట్టు ఈ గొడవలకి పోకుండా ఆనందంగా జరుపుకుందాం అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎక్కడ కూడా ఇంజరీస్ జరగకుండా చూసుకోవడం మన బాధ్యత, అందరి బాధ్యత, మాదే కాదు మీ బాధ్యత కూడా. బికాస్ మన పండగ కాబట్టి అందరూ కూడా బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదవడంతో తమను నాన్ లోకల్గా పరిగణించడం వల్ల నష్టపోయామని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ చదవడంతో తమను నాన్ లోకల్గా పరిగణించడం వల్ల తీవ్రంగా నష్టపోయామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జీవో నంబర్ 81, 82కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదివి మంచి విద్య కోసం ఉమ్మడి రాజధాని అయిన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో ఇంటర్ చదివితే తమను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నాన్ లోకల్గా పరిగణలోకి తీసుకున్నారని విద్యార్థులు తెలిపారు. తమకు నీట్ పరీక్షలో మంచి ర్యాంకు వచ్చి సీట్లు సాధించిన నాన్ లోకల్ కాబట్టి సీటు రావటం లేదన్నారు. తమకన్నా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు సీట్లు ఇచ్చారని బాధిత విద్యార్థులు వాపోయారు. తమను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరు రాష్ట్రాల్లో నాన్ లోకల్గా పరిగణలోకి తీసుకున్నారని, దీంతో మేము ఏ రాష్ట్రానికి చెందిన వారిమో పెద్దలే చెప్పాలని వారు ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని వారు కోరారు. మేము అందరం కూడా చిన్నప్పటి నుంచి పుట్టింది పెరిగింది 1th to 10th క్లాస్ మేము ఆంధ్రాలోనే పుట్టాము, పెరిగాము, చదువుకున్నాం కూడా. జస్ట్ ఇంటర్ మాత్రమే బెటర్ చదువుల కోసం అని చెప్పేసి కామన్ క్యాపిటల్గా ఉన్న టైంలో తెలంగాణ, ఆంధ్ర, మేము హైదరాబాద్కి, తెలంగాణకు వెళ్ళి చదవడం జరిగింది. జస్ట్ ఇంటర్ మాత్రమే. అలాంటి టైంలో మాకు జీవో గురించి తెలియదు. మా రిజల్ట్ వచ్చి మేము చాలా హార్డ్ వర్క్ చేసి నీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత సీట్ వస్తుంది అన్న ఆనందం టైంలో మాకు ఇలా 80, 81, 82 అనే రూల్స్ సడన్గా పెట్టి మాకంటే తక్కువ వాళ్ళకి సీట్ వచ్చింది. కానీ మేము జస్ట్ నాన్ లోకల్ అనే స్టేటస్ మాకు ఇవ్వడం జరిగింది. దానివల్ల మేము ఇంత కష్టపడి 2 ఏళ్ళు కష్టపడిన మా కష్టం, మా అమ్మ నాన్న కష్టం, ఎంతో కష్టపడి అన్ని లక్షలు పెట్టి చదివించి మొత్తం వేస్తే ఇప్పుడు మా ఇంత బాధను మీకు చెప్పాలనే వచ్చినాం ఇక్కడ. ఈ జస్ట్ 2 ఇయర్స్ మేము బయట చదవడం వల్ల మేము నాన్ లోకల్ అయితే ఇండియాలో మేము ఎక్కడ లోకల్ అవుతాము? మరి మేము ఎక్కడ లోకల్ ఉండాలి? ఇండియాలో ఉండాలా ఉండద్దా? మీరే చెప్పాలి మాకు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ 80,000, 90,000 అంత మంచి ర్యాంకులు వచ్చి కూడా సీట్ రాకుండా పోవడం చాలా అన్యాయం. నీట్ సీట్ ఎంత ఖరీదైందో, ఎంత విలువైందో మీ అందరికీ తెలిసిందే. మరి అలాంటిది మాకు ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు అందరూ సైలెంట్గా ఉన్నారు? ఎందుకు ముఖ్యమంత్రి వారు ఎవరు చెప్తలేరు, ఎవరు వస్తలేరు ముందరికి? ఇంత కష్టం పడుతున్నాం మేము. సో మేము చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మా సమస్యను చూసి పరిష్కరించాల్సిందిగా చాలా కోరుకుంటున్నాము. కుదరలేకపోయింది. అందుకనే మీ ద్వారా మేము లోకేష్ గారిని, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాము సార్. మా విన్నపాన్ని, ఇది ఒక్కరి జీవితం కాదు సార్, పిల్లల భవిష్యత్తు. వాళ్ళు ఎన్నో కలల కంటేనే డాక్టర్ సీట్ అనేది తీసుకురావడం జరిగింది. ఎన్నో లాంగ్ టర్మ్స్, ఎన్నో డే అండ్ నైట్స్ వాళ్ళు కష్టపడింటే ఈరోజు ఈ స్థితికి వచ్చారు. అలాంటిది ఒక కాజ్ తెలంగాణలో చదివారు. మేము ఎక్కడో కర్ణాటక, తమిళనాడు ఇక్కడ చదవలేదు సార్, ఓన్లీ తెలంగాణలో చదివాము. ఉమ్మడి రాజధానిగా ఉన్న తెలంగాణలో చదివి దీనివల్ల మేము ఈరోజు సీటు కోల్పోతున్నాము అంటే పేరెంట్స్గా, పిల్లలుగా బాధపడుతున్నాము సార్. సో మీరు దీన్ని దయచేసి మా నుంచి ఒక అభ్యర్థన అని అనుకొని మమ్మల్ని లోకల్గా కన్సిడర్, మా పిల్లల్ని లోకల్గా కన్సిడర్ చేయమని మిమ్మల్ని పదే రిక్వెస్ట్ చేస్తున్నాను. కర్నూలు నగరంలో ఈతకు వెళ్లి 2 విద్యార్థులు చనిపోయిన విషాద ఘటన చోటు చేసుకుంది. దసరా సెలవులు కావటంతో స్నేహితులతో కలిసి కేసీ కాలువలో ఈతకు వెళ్లిన 2 విద్యార్థులు గల్లంతయ్యారు.
కర్నూలు నగరంలో ఈతకు వెళ్లి 3 విద్యార్థులు చనిపోయిన విషాద ఘటన చోటు చేసుకుంది. దసరా సెలవులు కావటంతో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి 2 విద్యార్థులు కేసీ కాలువలో గల్లంతు కాగా మరో ఇంటర్ విద్యార్థి బావిలో ఈత కొడుతూ చనిపోయాడు. కర్నూలు నగరంలోని వాసవి నగర్కు చెందిన లక్ష్మీదేవి రెండో కుమారుడు వడ్డే అశోక్ స్థానిక ఏపీఎస్పీ 2వ పటాలం ఆవరణలోని సిఆర్ఆర్ మెమోరియల్ నగరపాలక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఇందిరాగాంధీ నగర్కు చెందిన కొమ్ము శివన్న దీపికా దంపతుల కుమారుడు ప్రశాంత్ ఇదే పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. గురువారం స్నేహితులతో కలిసి వినాయక్ ఘాట్ సమీపంలో ఉన్న కేసీ కాల్వ వద్దకు వెళ్లారు. సరదాగా ఈత కొట్టేందుకు నీళ్లలో దిగిన అశోక్, ప్రశాంత్ ప్రవాహంలో కొట్టుకుపోయారు. గుర్తించిన కొందరు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. రాత్రి వరకు వెతికినా పిల్లల జాడ తెలియకపోవడంతో 2 కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. నగరానికి చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు శ్రీనివాసులు కర్నూలు మండలం నూతనపల్లిలో అవ్వ సంరక్షణలో ఉంటున్నారు. సెయింట్ మేరీస్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. స్నేహితులతో కలిసి పసుపుల గ్రామ సమీపంలోని బావిలో ఈత కొట్టేందుకు దిగాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. బయటకు తీసేసరికి శ్రీనివాసులు ప్రాణాలు కోల్పోయాడు. కేసీ కాల్వలో గల్లంతు అయిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలోని ఆలూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆమె తనిఖీ చేశారు. ఆలూరు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి రోగుల ఆరోగ్య పరిస్థితి, వైద్య సేవలు అందుతున్న తీరును జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రోగులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు ఏ విధంగా ట్రీట్మెంట్ అందిస్తున్నారు, పౌష్టికాహారం పిల్లవాడికి బాగా పెట్టాలని కలెక్టర్ పిల్లవాడి తల్లికి సూచించారు. పౌష్టికాహారం బాగా పెట్టడం వల్ల పిల్లల్లో ఎదుగుదల బాగుంటుందని అన్నారు. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లవాడిని బాగా చదివించే విధంగా చూసుకోవాలన్నారు. మెడిసిన్ సరైన సమయానికి ఇస్తున్నారా, వైద్యులు బాగానే స్పందిస్తున్నారా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. అలాగే విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించకూడదని, సమయానికి విధులకు హాజరై నిబద్ధతతో పనిచేయాలని కలెక్టర్ వైద్యులకు, ఇతర సిబ్బందిని ఆదేశించారు. ప్రసవ విభాగాన్ని కలెక్టర్ పరిశీలిస్తూ ఏ విధమైన డెలివరీ అయ్యారు అని కలెక్టర్ పేషెంట్ను అడిగి తెలుసుకున్నారు. పుట్టిన పిల్లలను బాగా చూసుకోవాలని, సరైన సమయానికి భోజనం అందించాలని అన్నారు. రానున్న రోజుల్లో బాగా చదువు చెప్పించాలని, వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడే విధంగా చేయాలని కలెక్టర్ వారికి సూచించారు. ఆసుపత్రి వారు భోజనం అందజేశారా, భోజనం ఏ విధంగా ఉంది అని కలెక్టర్ బాలింతను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, డిసిహెచ్ఎస్ జఫ్రుల్లా తదితరులు పాల్గొన్నారు. గుండె వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకొని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి కోరారు. ఈ మేరకు తన ఛాంబర్లో ప్రపంచ హృదయ దినోత్సవంకు సంబంధించిన ప్రచార పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. నగరంలోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ హృదయ దినోత్సవం అవగాహన కార్యక్రమం నిర్వహించనున్న సందర్భంగా ఇందుకు సంబంధించిన ప్రచార పోస్టర్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ఆహారం, శరీరానికి అనువైన వ్యాయామం, దురలవాట్లకి దూరంగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. ప్రస్తుత కాలంలో గుండె జబ్బులు పెరుగుతున్న నేపథ్యంలో గుండె ఆరోగ్యం పట్ల అవగాహన చాలా అవసరమని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఈ నెల 29వ తేదీన కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిపుణులైన డాక్టర్లు గుండె వ్యాధులు రావటానికి కారణాలు, రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి తదితర విషయాలపై అవగాహన కల్పిస్తారని కలెక్టర్ తెలిపారు. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ మరియు హార్ట్ ఫౌండేషన్ సెక్రటరీ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కర్నూలులో హార్ట్ ఫౌండేషన్ 2002వ సంవత్సరంలో మొదలు పెట్టడం జరిగిందని, అప్పటి నుండి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన ప్రపంచ హృదయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గుండెపోటు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద వైద్యులు అవగాహన కల్పిస్తారన్నారు.
అలాగే అత్యుత్తమ సేవలు అందించిన డాక్టర్ పి సిరాత్, సీనియర్ కార్డియాలజీ అపోలో ఫార్మసీ హైదరాబాద్ వారికి ఈ సంవత్సరం అవుట్ స్టాండింగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కర్నూలు హార్ట్ ఫౌండేషన్ తరపున అందజేయటం జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో హార్ట్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్లు కల్కురా చంద్రశేఖర్, డాక్టర్ భవానీ ప్రసాద్, ట్రెజరర్ రాముడు, సభ్యులు శర్మ, లక్ష్మణ్, వాసుదేవమూర్తి, ప్రహ్లాద్, జగన్నాథ గుప్తా తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీ కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఈ రోజున డిస్ట్రిక్ట్ కలెక్టర్ డాక్టర్ సిరి మేడము వరల్డ్ హార్ట్ డే పోస్టులు అన్వీల్ చేయడం జరిగింది. ఈ వరల్డ్ హార్ట్ డే ఎవ్రీ ఇయర్ గత 2003 నుంచి రెగ్యులర్గా చేస్తున్నాము. ఈ ఇయర్ కూడా 28 అంటే సండే మార్నింగ్ బిట్వీన్ 12 to 2 o'clock కర్నూలు హెల్త్ క్లబ్లో మనం నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ పి సిరాత్, సీనియర్ మోస్ట్ cardiologist from Apollo Hospitals. He will be receiving an outstanding person of the year award మనం ప్రదానం చేయడం జరిగింది. అదే కాకుండా డాక్టర్ పి సిరాత్ హార్ట్ అటాక్ ఇన్ యంగ్ పీపుల్ గురించి చెప్పడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా టీజీ వెంకటేష్ గారు, ఫార్మర్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఈ వీళ్ళతో మనము ఈ ప్రోగ్రామ్ హెల్త్ క్లబ్లో నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ. మానవుడు తన దైనిక జీవితంలో విపరీతమైన స్ట్రెస్కు గురి అయ్యి రోజు రోజుకు గుండె జబ్బులతో బాధపడుతున్న ఈ సందర్భంలో వరల్డ్ హార్ట్ డే అనే ప్రోగ్రాం పైన మన కర్నూలు కలెక్టర్ గారు శ్రీ గారు, మన కర్నూలు రాజ్యసభ మెంబర్ మాజీ టీజీ వెంకటేష్ గారు ఈ హార్ట్ ఫౌండేషన్లో మేము ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. మేము ప్రజలందరికీ ఒక సందేశం ఇవ్వాలనుకున్నది ఏమిటంటేను, ఏ విధంగానైనా కానీ సరే మానవుడు ఈ స్ట్రెస్ అనేది తగ్గించుకొని దానికి కావలసిన అనుసంబంధమైన వాకింగ్ ఇవన్నీ చేసుకొని ఈ గుండెలన్నిటినీ కాపాడుకోవాలని, చిన్నప్పుడు మాతృగర్భంలో ఉన్న గుండె చివరి వరకు కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలని దానిపైన ఒక సందేశం ఇవ్వాలని కోరుతున్నాం. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.